జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారసులు ప్రచార కార్యక్రమంలో బుధవారం దూసుకుపోయారు. కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుమార్తె సంహితారెడ్డి, కుమారుడు బాలసాకేతన్ రెడ్డి, కోడలు మహిమ, అల్లుడు అఖిలేష్ వీరు కావలి పట్టణంలోని 35వ వార్డులో వైకుంఠపురంలో ఎన్నికల ప్రచారంలో తిరిగారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు వారు ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరిస్తూ వెళ్ళారు. ప్రజలు ఆప్యాయత అనురాగాల మధ్య వారి ప్రచారం సాగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారసులు అని తెలుసుకున్న ప్రజలు, అభిమానులు వారి క్యాంపెయిన్కు మంచి ఆదరణ లభించిందని తెలుస్తుంది. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు, అలాగే ఎంపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినట్లయితే కావలి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వారు ప్రజలకు తెలియజేశారు. వారి వెంట స్థానిక 35వ వార్డు నాయకులు చిన్నపుల్లయ్య, గుడ్లూరు మాల్యాద్రి, కుందుర్తి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కావాలి ముందు బిడ్డ రామిరెడ్డి తప్పకుండా మీరు అందరికి చెప్పేయించండి. ఇప్పుడు కూడా అందరికి చెప్పి కూడా వేయించండి. అప్పుడు ఎమ్మెల్యే గారికి ఎంపీ రెండు చెప్పి కూడా మరి మళ్ళీ అదే ప్రభుత్వం రెండు ఫ్యాన్ కేయాలా సార్లు మళ్ళీ మూడోసారి మనం యాట్రిక్ ఎమ్మెల్యేగా తీసుకోవాలా. ఫ్యాన్ గుర్తు గీయాలా. మన ఎమ్మెల్యే గారి కొడుకు, కోడలు, అల్లుడు గారు, పాప అందరు వచ్చారు. వాళ్ళు వచ్చిన దానికే ఫ్యాన్ కేసేయాలా. మనం మంచి మెజార్టీ మన కోసం సార్ పెరగాలి. మన కోసం వచ్చిన 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ చేసుకోవాలి. మన అమ్మాయి 2 ఓట్లు ఇద్దరు చేసి ఫ్యాన్ చేసేస్తాం. మీరే కాకుండా చెప్పాలా. ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు తప్పనిసరిగా వేయండమ్మా. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు చేయాలి. రావాలి సీఎం 2 ఓట్లు సేమ్ అట్లానే కంటిన్యూ చేస్తారు. ఇంకా బాగా చేస్తారు. నెక్స్ట్ టైం రోజంతా ఇంకా చాలా బాగా చేస్తారు. అన్నా మీరు ముందు పదండి.
మా నాన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఓట్ వేయాలి, మళ్ళీ గెలిపియాలి. కుమారుడు నిన్ను చూడండి, అందరూ చూడండి, అందరూ వచ్చారు, అందరూ వచ్చారు. అది అక్కడ అమ్మాయి పాప అక్కగారు మీకు పరిచయం చేయడం అదొకటే అంతే. మంచి కార్యకర్త నాన్న, మనకి మన పార్టీకి మంచి కార్యకర్త, బాగా పనిచేసే అబ్బాయి. ఈసారి కూడా గెలుస్తారన్నా, గెలకుండా అడిగి వెళ్తారా? శాసనసభ్యులు వాళ్ళ అబ్బాయి గారిని, వాళ్ళ అల్లుడు గారిని, అదేవిధంగా వాళ్ళ కూతురు గారిని, అదేవిధంగా వాళ్ళ కోడలు గారిని, వాళ్ళ అక్కగారిని పంపించారు. మన 35కి కానీ 38కి కానీ, అదేవిధంగా 36వ వార్డు ప్రచారం నిమిత్తం వాళ్ళు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. మళ్ళీ రెండోసారి మన జగనన్నని రెండోసారి సీఎంగా చేసుకోవాలి. మూడోసారి యాత్రికి ఎమ్మెల్యేగా మన కావలి శాసనసభ్యుల్ని మంత్రిగా చూసుకోవాలి. అదేవిధంగా మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి మంచి మెజారిటీతో. మన ఎంపీగా సీఎం చేసుకోవాలా? గెలిపించండి అన్న, ఇంట్లో కూడా చెప్పండి అన్న, అందరికి చెప్పి. ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి, జగన్ అన్నని మళ్ళీ గెలిపియాలి. ఇదో ఆగో భవ్వే ఏంటమ్మా అది మర్చిపోకుండా వేయాలి. రెండు ఫ్యాన్ గుర్తుకే. ఈయన జమ ఈయన అల్లుడు గారు అదిగో ఎనుకున్నాడు అమ్మాయి. మళ్ళీ అదే ప్రభుత్వం అమ్మా తెచ్చుకోవాలి. మీరమ్మా రైట్, నేను చెప్తున్నా తెలుసు. అందుకే మళ్ళీ ఇంకా మంచి చేసుకుంటాం, మళ్ళీ గెలిపించాలి. సరేమ్మా. తప్పకుండా మా నాన్న ప్రతాప్ రెడ్డి గారికి విజయసాయి ఎంపీగా ఓటేయాలి, జగన్ అన్నని మళ్ళీ గెలిపియాలి. సారు ఎమ్మెల్యే గారు కొడుకు, వాళ్ళ అల్లుడు గారు వాటికే వచ్చారు. అదృష్టం. దేవక్క ముందుకు రా. ఆమె కూడా ఒకటి లోపల ఇంకో కాముందన్నా అమ్మ ఆమెకు కాగలేదా? మా నాన్న ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా గెలిపియాలి, జగన్ అన్న మళ్ళీ విన్నవాలి. అందరూ వచ్చారు మీ ఇంటికి. జమై మీ ఇంటికి వచ్చారు. జగనన్న మళ్ళీ రావాలంటే కొద్దిగా ముందుకు వెళ్దాం. అల్లుడు గారు, కూతురు, కొడుకు, కోడలు వచ్చారు. ప్రతాప్ రెడ్డి గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవాలా? ఇంట్లో కూడా కష్టపడి చూడమ్మా. తెలుసుకుంటూ ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారిని మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ చేసి మన వార్డు నుంచి వైఎస్ఆర్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటేయండి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా
మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా మనం ఎంపీగా మన పార్లమెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజు ఒక ముస్లిం మైనారిటీకి ఒక బీసీకి ఇచ్చేదనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తే ఒక ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ముస్లిం మైనారిటీకి నెల్లూరు టౌన్ ఎందుకు ఇచ్చారు, నా భార్యకి ఇవ్వాలని పొట్టుబట్టినా కూడా జగనన్న ఒకటే చెప్పాడు. మాకు మమ్మల్ని ఆదరించే వ్యక్తులు మైనారిటీస్ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నెల్లూరు టౌన్ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని దించారు. కాబట్టి ఈ రోజు జగనన్న మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మీద గురి పెట్టారు. కాబట్టి మనం ఆయన ఆస్వాదించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నా, ప్రతి పేదవాడు ధైర్యంగా తిరుగుతున్నాడంటే అది జగనన్నే. గత 14 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు. ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. కరువు, చంద్రబాబు నాయుడు కావులు లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఈ రోజు 4 సంవత్సరాలు జరగకుంటే వర్షం వచ్చింది. వాళ్ళ కొడుకు ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో ఆ రోజు నుంచి ఆంధ్రాకి వర్షమే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడు జగనన్నని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే చరిత్ర కూడా చెప్తుంది,